హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ B2B వ్లాగ్స్. ఏంటి రెడీ అయిపోయాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని ఆలోచిస్తున్నారా? ఆల్రెడీ థంబ్నెయిల్తో మీకు ఐడియా వచ్చేసింది అనుకుంటున్నా. రెడీ అయితే అయిపోయాం, కానీ బయట ఫుల్గా వర్షం పడుతుంది. అందుకే వెళ్ళటానికి బైక్ మీద కాకుండా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. మనం ఈరోజు ఒక మ్యారేజ్ రిసెప్షన్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాం. నార్త్ ఇండియన్ వాళ్ళ మ్యారేజ్ రిసెప్షన్ ఎలా ఉండబోతుందో చూసేద్దామా మరి? మ్యారేజ్ ఒక బంకెట్ హాల్లో చేస్తున్నారు. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. మేము అండ్ మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఫ్యామిలీస్ అందరం వెళ్తున్నాం. బంకెట్ హాల్కి అయితే రీచ్ అయిపోయాం. ఈ బంకెట్ హాల్ నేమ్ వచ్చేసి CMA ప్యాలెస్ అంట. బయట నుండి చూస్తుంటే చాలా బాగుంది. చాలా అట్రాక్టివ్ లుక్స్తో లైటింగ్స్ మధ్యలో వెల్కమ్ చెప్పేస్తుంది మనకి వెడ్డింగ్ హాల్. ఈ బంకెట్ హాల్ ఝాకూర్ ఏరియాలో హగ్డే నగర్ మెయిన్ రోడ్ మీద హజ్ భవన్ పక్కనే ఉంది. మనం కార్ దిగుతుండగానే బ్యాండ్ సౌండ్లు వినిపిస్తున్నాయి. బరాత్ గట్టిగానే జరుగుతుంది. పెళ్లి కొడుక్కి వెల్కమ్ చెప్తున్నారు. మనం ఉండే ప్లేస్ నుండి హెబ్బల్ నుండి అయితే 40 మినిట్స్ పట్టిందండి ట్రాఫిక్లో రీచ్ అవ్వడానికి. మనం బరాత్లో దూరకుండా సైడ్ వే నుండి మెయిన్ హాల్ లోపలికి అయితే వచ్చేసాం. హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. 1000 మెంబర్స్ అయినా ఈజీగా పట్టేస్తారు. స్టేజ్ చాలా బాగా డెకరేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం LED స్క్రీన్. చాలా బాగుంది ప్యాలెస్. మ్యారేజ్ ఎవరిదో కాదండి, మా హస్బెండ్ వాళ్ళ సార్ వాళ్ళ డాటర్ది. వాళ్ళు బీహార్ స్టేట్ వాళ్ళు, కానీ మ్యారేజ్ ఇక్కడే బెంగళూరులో చేస్తున్నారు. నార్త్ వాళ్ళు పెళ్లి కొడుకుని ఎలా వెల్కమ్ చెప్తున్నారో చూడండి. ఫస్ట్ పెళ్లి కొడుకు ఫ్యామిలీకి వెల్కమ్ చెప్పారు. నేనైతే ఫస్ట్ టైం ఇలా ఒక నార్త్ వాళ్ళ మ్యారేజ్కి రావటం నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కో ప్లేస్లో ఒక్కోలా మ్యారేజ్ జరుగుతుంది కదా. అందరూ బరాత్లో బిజీగా ఉన్నారు. ఈలోగా బయట గార్డెన్ ఏరియా అయితే చాలా బాగుంది. ఫొటోస్ కోసం అలా బయటకు వచ్చేసాం. ఎలా ఉందో చూడండి. చాలా ఫ్రీ ప్లేస్ ఉంది. గార్డెన్ అంతా లైటింగ్స్తో బాగా డెకరేట్ చేశారు. కూర్చొని స్నాక్స్ తినేలా పెద్ద పెద్ద స్వింగ్స్ కూడా ఉన్నాయి. గార్డెన్ ఏరియాలో ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగా డెకరేట్ చేసి ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ కూడా ఉంది. మా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. పిల్లలకి ఉంటే చాలు కదా ఎక్కడికి వెళ్ళినా. ఇక్కడ వచ్చేవారి కోసం స్నాక్స్ స్టాల్స్ కూడా పెట్టారు. ఏమేమి పెట్టారో చూడండి. చాలా వెరైటీస్ పెట్టారు. కూల్ డ్రింక్స్, పన్నీర్ టిక్కా, ఆలూ టిక్కీ, క్రిస్పీ కార్న్, పానీపూరి, చాట్, దహీ బల్లా, ఖీర్, ఇలా చాలానే పెట్టారు. మనకి ఏం కావాలన్నా వెంటనే చేసిస్తున్నారు. మేము కొంచెం ఇలా స్నాక్స్ తింటున్నామో లేదో బరాత్ ఫినిష్ అయింది అనుకుంటా. అందరూ వచ్చేసారు. స్నాక్స్ తిన్నాక మెయిన్ ఎంట్రన్స్ నుండి ఈ ప్యాలెస్ లోపలికి వెళ్తుంటే ప్యాలెస్ ఎంత బాగుందో చూడండి. పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. పెళ్లి కూతుర్ని ఎలా వెల్కమ్ చెప్తున్నారు చూడండి. స్మోక్ ఎఫెక్ట్స్ మధ్యలో మన కొత్త పెళ్లి కూతురు అయితే వచ్చేసింది. మన సైడ్ మ్యారేజెస్, వీళ్ళు చేసే మ్యారేజెస్ కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి. నార్త్ వాళ్ళు ముందుగా ఎంగేజ్మెంట్ ఏం చేసుకోరంట. వాళ్ళకి ఇలా మ్యారేజ్కి ముందు స్టేజ్ మీదనే రింగ్స్ అండ్ దండలు ఎక్స్చేంజ్ చేసుకుంటారంట. కొంచెం సేపు అయ్యాక మరెందుకు లేట్, వాళ్ళని విష్ చేసేద్దామా అని స్టేజ్ ఎక్కేసాం. పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్, జర్మనీలో జాబ్ అంట. సో మ్యారేజ్ అయ్యాక పెళ్లి కూతురు జర్మనీ వెళ్ళిపోతుంది అంటున్నారు. ఇక్కడ కంప్లీట్గా అందరూ నార్త్ వాళ్ళే. మేము ఒక్కలమే తెలుగు వాళ్ళం ఉన్నాం. కొత్త జంటని విష్ చేశాక ఇంకెందుకు లేట్ అని డిన్నర్ చేద్దామని వచ్చేసాం.
మెయిన్ హాల్కి బ్యాక్ సైడ్ హాల్ అంతా డైనింగ్ హాల్. చాలా పెద్దది అండ్ చాలా బాగుంది కూడా. ఫుడ్ అంతా క్యాటరర్స్కి ఇచ్చేశారు. సుఖ్దేవ్ క్యాటరర్స్ అని చూపిస్తున్నారు. వీళ్ళు డిన్నర్లో ఏం పెట్టారో చూడండి. ఫుడ్ అంతా నార్త్ ఇండియన్ స్టైలే ఉంది. చాలా వెరైటీస్ పెట్టారు. మెనూలో ఏమేం పెట్టారో మీరే చూడండి. మేమంతా ఇలా ఒక ప్లేస్లో సెటిల్ అయి మా డిన్నర్ అయితే స్టార్ట్ చేసాం. ఫుడ్ చాలా బాగుంది. మ్యారేజ్ ఎర్లీ మార్నింగ్ 3కి ఉంది. సో చిన్నపిల్లలతో కష్టం కదా, అందుకనే మేమైతే ఫుడ్ తిన్నాక రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో ఫైనల్లీ మనం వచ్చిన నార్త్ ఇండియన్ వాళ్ళ రిసెప్షన్ అయితే ఇలా జరిగింది. ఈ రిసెప్షన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.